రామ్ రామ్ ఫ్రెండ్స్, ఈ దేశంలో హిందువులంటే అందరికీ చులకనే. వీడు ధ్రువ్ డర్టీ, వీడొక ఆల్రౌండర్ అని వీడి ఫీలింగ్. వీడి వీడియోలు ఎక్కువ చూసేది పాకిస్తానీలే, వీడిని పొగిడేది వాళ్ళే. వీడు ఎంత హిపోక్రిట్ అంటే పద్మావత్ మూవీ, పీకే మూవీ రిలీజ్ అయినప్పుడు చరిత్రని వక్రీకరించారు. ఒకడిని శివుడి లాగా వేషం వేసి బాత్రూంలో చూపించారు అని హిందువుల ప్రశ్నిస్తే, మీకు సినిమా నచ్చకపోతే చూడకండి అన్నోడు, అంతగా నచ్చకపోతే మీరే డైరెక్టర్లుగా మారి మీకు నచ్చిన సినిమాలు తీసుకొని అని అన్న వీడే ఈ రోజున నిజంగానే డైరెక్టర్లుగా మారిన కాశ్మీరీ పండిట్లు దురంధర్ లాంటి సినిమాలు తీసి నిజాలు చూపిస్తే దురంధర్ మీద ఇదొక కుట్ర అని పాపం నెత్తి నోరు మొత్తుకుంటున్నాడు. అంతవరకు ఆగితే బాగానే ఉండేది. కానీ ఈసారి కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడి మీద నోటికి వచ్చినట్లు కామెంట్లు చేశాడు. కెన్ హిందూస్ ఈట్ బీఫ్? నువ్వు ఎవ్వడివిరా? కెన్ హిందూస్ ఈట్ బీఫ్ అని ఒక వీడియో చేసి నువ్వు చెప్పడానికి ఎవ్వడు వీడు? తినొచ్చా అని చెప్పడానికి? హూ ఇస్ హీ? ఎవడు? मांस खाया होगा। अब कॉमन सेंस लगाई जाए तो जंगल में कौन 12 साल तक उनके लिए पनीर बटर मसाला बना रहा होगा। వీడు ఈ వీడియోలో రాముడు కృష్ణుడు తిన్నారు ఏంటంట. ఫస్ట్ ఎలా మొదలు పెడతాడు? కేరళ స్టోరీలో ఒక అమ్మాయికి బీఫ్ బలవంతంగా నోట్లో పెట్టే వీడియో ఉంది, ట్రైలర్లో ఉంది, అందరూ చూసే ఉంటారు ఇప్పటికే. అది పెట్టి ఇది చూడగానే హిందువులందరికీ మా రాముడు కృష్ణుడు కూడా మాంసం తిన్నారేమో కదా అనే డౌట్ వస్తుందంట. ఎవడికి వస్తుంది? ఎందుకు వస్తుంది? ఏ ఒక్క హిందువుకి రాని డౌట్ వీడికి మాత్రమే ఎందుకు వచ్చింది? పోనీ అలా వచ్చినోడు అక్కడితో ఆగాడా? జింకలను తిన్నారు, మాంసం తిన్నారు, సో హిందువులు మాంసం తినొచ్చు అని చెప్పాడు. ఇదేం జస్టిఫికేషన్? తోడికి హిందువులంటే, హిందువులు నమ్మే దేవి దేవతలంటే, వాళ్ళ నమ్మకాలంటే అంత చులకన అయిపోయిందా? పాండవులు, శ్రీరాముడు మాంసం తిన్నారు, కామన్ సెన్స్ అనేది ఉంటే అడవిలో 12 ఏళ్ళు ఎవరు పన్నీర్ బటర్ మసాలా చేసి ఉంటారు అంట. తిన్నారు అని చెప్పడమే కాకుండా పన్నీర్ బటర్ మసాలా అనుకుంటూ కామెడీ చేస్తున్నాడు. పండ్లు తిని 12 ఏళ్ళు బతికి బట్టగట్టి ఉంటారా అని కామెడీ చేస్తున్నాడు. వీళ్ళు తిన్న మాంసానికి అడవిలో జింకలు కనపడకుండా అయిపోయినాయి అంట, అంతలా తిన్నారట. ఎందుకు ఈ బల్పు మాటలు? ఎందుకు ఇదంతా? ఒక కేరళ స్టోరీ సినిమాని ప్రోపగాండా అని చెప్పడానికి వీడు హిందూ దేవీ దేవతలను, శ్రీరాముడిని, శ్రీకృష్ణుడి యుగాలకి వెళ్ళి వాళ్ళు తిన్నారు కాబట్టి మీరు తినొచ్చు అని చెప్పడానికి వీడికి అసలు ఎట్లా లింక్ పెట్టాలనిపించింది? బలవంతంగా బీఫ్ తినిపించడము లేదా ఒకళ్ళు ఇష్టంగా తినడం ఒకటే అవుతుందా? అది నిజంగా ఒక అమ్మాయి విషయంలో, జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. వాళ్ళే వచ్చి సినిమా ప్రమోషన్స్ అప్పుడు మాట్లాడుతున్నారు, ఇది నా జీవితంలో జరిగిన ఘటనరా అని మాట్లాడుతున్నారు. వీడొచ్చి డైల్యూట్ చేయడానికి ఇట్లా నానా కష్టాలు పడుతున్నాడు. రాముడే కృష్ణుడే తిన్నారు, మీరు తింటే ఏంటి అని. ఒరే, ఒకడు మనిషి విసర్జించింది తిన్నాడు అంటే పోయి నువ్వు ప్లేట్లో పెట్టుకొని తింటారా వీళ్ళు? అదే వాళ్ళ దోస్తులకి పంది మాంసం తినమని చెప్తాడా? ఒకడు తిన్నాడని. ఎవడు ఇష్టం వాడిది, ఏం తినాలి, ఎలా తినాలి, ఎవరిది తినాలి కూడా మీరే చెప్తారా? ఇదే మాట వీడు పంది మాంసం తిని ఉంటాడురా మీరు నమ్మేవాడు అని అబ్దుల్లాస్ కోసం వీడియోలు చేసి అనే ధైర్యం ఉందా? ఆ మాట కంప్లీట్ చేసేలోపు సర్ తన్సే పక్కకి పడిపోయేది కాదా? నుపుర్ శర్మ ఆ రోజున వాళ్ళ దాంట్లో ఉన్నదే, వాళ్ళ పుస్తకంలో ఉన్నదే, వాళ్ళు చెప్పుకునేదే, నిజంగా జరిగిందే చెప్తే ప్రొవోకేటివ్ స్పీచ్ కావాలని అలాంటి వ్యాఖ్యలు చేసింది అని వీడియో చేశాడు. 26 मई को ये न्यूज़ 24 के प्रोग्राम में आती हैं और कुछ कंट्रोवर्शियल रिमार्क्स कहती हैं। ఒక మతపరమైన దాని మీద వ్యాఖ్యలు కోపంలోనో స్లిప్ ఆఫ్ టంగ్ కాదు, ప్లాన్ ప్రకారం చేసింది అని అన్నది. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఎందుకు రెచ్చగొట్టాలి అన్న వీడు మరి ఈరోజు చేసింది ఏంటి? రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదా? పన్నీర్ బటర్ మసాలా ఏంటి? ప్లాన్ అటాక్ కాదా ఇది? కామెడీ చేస్తున్నాడు. మనం నమ్మే దేవుడి మీద, వాళ్ళు చేసిన వనవాసం మీద. బట్ స్టిల్ తలతోనే ఉన్నాడు. ఏ హిందూ ఫత్వా జారీ చేయడు. నుపుర్ శర్మ ఇప్పటికీ జనాల్లోకి రాలేకపోతుంది. కానీ వీడికి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. వస్తాడు, ఇంటర్వ్యూలు చేస్తాడు, మోడీ డిక్టేటర్ అంటాడు, కానీ బాగా తిరుగుతానే ఉంటాడు. జస్ట్ నుపుర్ శర్మకి మద్దతుగా ఒక వాట్సాప్ స్టేటస్ పెడితే కన్నయ్య లాల నెటేలన్నీ కత్తులతో ఎలా చేశారో ఇంక నేను మళ్ళీ చెప్తే మళ్ళీ కమ్యూనిటీ గైడ్లైన్స్. ఇదిగో క్లియర్గా ఉంది. ఫల్ और मूल ही उनका भोजन है అని. కంద మూల ఫల మధు అంటే మందు కాదురా, తేనె.
ఇదెందుకు చూపించలేదు? ఇవెందుకు పెట్టలేరు వీడియోలో? శ్రీకృష్ణుడు తిన్నాడు అంటే అది ఇప్పటికీ శ్రీ వైష్ణవస్ మాంసం ముట్టుకోరు, వాళ్ళు శాకాహారులు. అలాంటిది శ్రీకృష్ణుడే తిన్నాడు అని నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు వీడు. ఆవుని చంపడం మహాపాపమని ఉంది మన పురాణ ఇతిహాసాల్లో, వేదాలది ఋగ్వేదాలో ఉంది. ఇదెందుకు చూపించలేదు వీడు? అసలు వీడికి ఎందుకు హిందువులు ఏం తింటే? దానికి కేరళ స్టోరీకి బీఫ్కి సంబంధం ఏంటి? హిందువులు మాంసం తింటారు అయితే ఏంటి? నువ్వు మనిషి మాంసం తినవు కదా, నీ దోస్తు పంది మాంసం తినడు కదా. అలానే హిందువులు గోమాతని తల్లిగా భావించి తినరు. మీకు పంది మాంసం తినడం హరాం కదా, మాకు గోవు తల్లి, గోమాత. వీళ్ళకి వచ్చిన నొప్పేంటి? ప్రభుత్వంకి వ్యతిరేకంగా మాట్లాడతాడా? మాట్లాడిద్దాం. బీజేపీకి వ్యతిరేకంగా వీడియోస్ చేస్తాడు, చేసుకొనిస్తున్నాం. మోడీకి వ్యతిరేకంగా చేస్తాడా? చేసుకొనివ్వండి. కానీ మన ధర్మం కోసం, మనం నమ్మే దైవం కోసం నోటికొచ్చింది విసర్జిస్తుంటే కూడా ఊరుకుందామా? కనీసం ప్రశ్నించరా? ప్రశ్నిస్తే కదా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ప్రభుత్వాలు కూడా. రాముణ్ణి, కృష్ణుణ్ణి పూజించడం, మనం పూజించడమే కాదు, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ అనడమే కాదు, వాళ్ళని తూలనాడుతుంటే, నోటికొచ్చింది మాట్లాడుతుంటే, పన్నీర్ బటర్ మసాలాని జోకులు చేస్తుంటే, దాన్ని తీసుకొచ్చి కేరళ స్టోరీలో బీఫ్ తినిపించడం కరెక్టే అని సపోర్ట్ చేస్తుంటే, మన తల్లిదండ్రులని అంటే చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఎలా అయితే చెప్తామో అలానే చెప్పాలి. ఒక హిందూ ఆడపిల్లని తీసుకెళ్ళి వద్దంటే నోట్లో ఫోర్స్ఫుల్గా బీఫ్ తినిపిస్తుంటే, మతం మారుస్తుంటే, కొడుతుంటే, సుట్కేసుల పాలు చేస్తుంటే, ఇది జరుగుతుంది అని చెప్పి వీడియోలు చేస్తే వాడు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అని చెప్పి మీరు బీఫ్ తినొచ్చు అని చెప్తాడేంటి? ఇలాంటి వాడి వీడియోస్ యావత్ భారతదేశంలో బ్యాన్ చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, ప్రశ్నించాలి. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి ఈమెయిల్ చెయ్యండి. కనీసం ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయకపోతే, ఎక్కడికక్కడ ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయాలి వీడి మీద. అది చేయకపోతే కనీసం ఈమెయిల్ చేయండి. మా ధర్మం మీద ఇలా నోటితో విసర్జిస్తే ఊరుకునేది లేదు అని చర్యలు తీసుకోండి అని డిమాండ్ చేయండి. ఎలాగో పత్వాలు జారీ చేయలేము కదా మనము. కనీసం ఈమెయిల్ చేయండి, ట్వీట్ చేయండి. ఏం చేయాలి, ఎలా చేయాలి నేను టెంప్లెట్ ఇస్తాను, పిన్ కామెంట్లో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి హిందువు చేయండి, జస్ట్ కాపీ పేస్ట్ చేయండి. ఇప్పుడు కూడా హిందువులు సంఘటితం అవ్వకపోతే, కనీసం ప్రశ్నించకపోతే, కంప్లైంట్ చేయకపోతే ఇలాంటి ఎందరో డర్టీలు వచ్చి డర్టీ మాటలు మాట్లాడుతూనే ఉంటారు, దాడులు చేస్తూనే ఉంటారు. ఇదే నిజమని రేపటి యువత నమ్ముతూనే ఉంటారు, బ్రెయిన్ వాష్ చేయబడతారు, మతం మార్పబడతారు. జాగో. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.